చాలామంది ఏమనుకుంటారంటే పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, సంగీతాలు వాయించడం ఆరాధన అనుకుంటారు. వాస్తవానికి అసలైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? ఆరాధన అంటే దేవునికి ఇష్టమైన, దేవునికి మహిమకరంగా, దేవుని పేరును గొప్ప చేసే విధంగా ఆలోచించడం, బతకడం, మాట్లాడడం, జీవించడం, పడుకోవడం, పని చేయడం, బ్రతకడం, ఇలా మన జీవితంలో జరిగే ప్రతి పని ఒక ఆరాధనే. మర్చుకోమాడితేనే నా తండ్రి నాకు జన్మనిచ్చాడు. జన్మనిచ్చిన నా తల్లి తండ్రికి వాళ్ళకు నేను మహిమ తేవాలంటే, మహిమ అంటే ఘనత తేవాలంటే ఎప్పుడు తేగలతో చెప్పండి? ఇంట్లో కూర్చొని మా నాన్న గొప్పోడు, మా అమ్మ గొప్పది, మా నాయన గొప్పోడు, మా నాన్న మీద ఓ పాట, మా అమ్మ మీద ఓ పాట, అలా పాట పాడుకుంటా కూర్చుంటే మా నాన్న మా అమ్మకు మంచి పేరు వస్తుందా? వస్తుందమ్మా? రాదు. నా తల్లి తండ్రి ఎప్పుడు గొప్పపరచాలంటే, ఎప్పుడు మహిమపరచబడతారంటే నేను వారి పేరును సమాజంలో మహిమ తెచ్చినప్పుడు. అంటే నా తల్లి తండ్రి తల ఎత్తుకునే విధంగా నా మాటలో, నా ప్రవర్తనలో, నా పడకలో, నా చూపులో, నా తలంపుల్లో, నా చదువులో, నా ప్రతి విషయంలో నా తల్లి తండ్రికి ఘనత మహిమ తెచ్చే విధంగా నేను బతకాలి. అలా ఘనత మహిమ తెచ్చే విధంగా బతకడాన్నే ఆరాధన అంటారు. పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ప్రతి చోట మీ శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకి ఇష్టమైన పాత్రగా అర్పించడమే ఆరాధన. కొన్నిసార్లు ఆయనకి ఇష్టం వచ్చినట్లు బతకాలనిపించదు, లోకానుసారంగా శరీరానుసారంగా బతకాలనిపిస్తుంది, మనకి ఇష్టం వచ్చిన చేయాలనిపిస్తుంది. అలా అనిపించిన మన ఆత్మ ఏలుబడిలో లోబడి మన శరీరాన్ని, మన ఆలోచనలు, తలంపులను దేవుని ఇష్టానుసారంగా బతకడమే ఆరాధన. సరే, ఇప్పుడు తను కొంచెం ఎలాబరేట్ చేద్దాం. సరే, మరి మందిరంలో ఆరాధన, పాటలు పాడడం ఇది ఆరాధన కదా? ఇది కూడా ఆరాధనే. అయితే ఒక మాట చెప్తాను.